శరణ్య ప్రదీప్ నిన్న మొన్నటి వరకు ఓ మామూలు నటి. ఇప్పుడు అంబానీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో ఈమె పేరు మారుమ్రోగుతోంది. అయితే ఈ మూవీ వల్లే ఈమెకి సమస్యలు వచ్చి పడ్డాయి. ఫిదాలో సాయి పల్లవి అక్క పాత్రతో మంచి గుర్తింపు సంపాదించింది తెలుగు నటి శరణ్య ప్రదీప్. అక్కడి నుంచి ఆమెకు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. హీరోయిన్లకు అక్కగా, చెల్లిగా, ఫ్రెండ్ పాత్రలో ఆమె ఇప్పటికీ బోలెడన్ని సినిమాలు చేసింది. మండేలా లాంటి సినిమాలో హీరోయిన్ తరహా పాత్రలోనూ ఆకట్టుకుంది. ఇటీవలే ఆమె అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ చేసింది. ఇందులో పద్మ అనే పాత్రలో హీరోకు కవల సోదరిగా కనిపించింది శరణ్య. ఈ చిత్రంలో హీరో సుహాసును మించి హైలైట్ అయ్యింది శరణ్య క్యారెక్టర్. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆమె వల్లే కథ మలుపు తిరుగుతుంది కూడా. కొన్ని సీన్లలో శరణ్య నటన ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తుంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో విలన్ని తన్నే సీన్కి అయితే థియేటర్లో హోరెత్తిపోయాయి. ఇక ఈ చిత్రంలో శరణ్య ఒక బోల్డ్ సీన్ కూడా చేసింది. స్కూల్ ఆమెను వివస్త్రను చేసే సన్నివేశంలో ఆమె నగ్నంగా ఉన్నట్లు చూపిస్తారు. ఇలాంటి సన్నివేశాలు తెర మీద ఒకలా కనిపించినా ఒరిజినల్ గా అలా ఉండదు. ఇలాంటి సీన్లు చేయాలంటే ఆర్టిస్టులకు గట్స్ ఉండాలి. శరణ్యను అందుకు అభినందించాలి. అయితే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం ఈ సీన్ని చిప్ థంబ్నెయిల్స్ పెట్టి శరణ్యకు ఇబ్బంది కలిగించారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఇప్పటికే పెళ్ళయింది. నా భర్త మద్దతుతోనే ఆ సీన్ చేశాను. సినిమాలో నిజానికి ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్లు అసభ్యంగా థంబ్నెయిల్స్ పెట్టి యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేశాయి. అందులో అసలు అసభ్యత ఉండదు. చాలా వీడియోలకు రిపోర్టు కొట్టినా లాభం లేకపోయింది. ఇలా చేయటం కరెక్ట్ కాదు అని శరణ్య వాపోయింది. ఇక ఈ చిత్రంలో తనకు జోడిగా నటించిన జగదీష్ ఒక కేసులో చిక్కుకోవటం గురించి అడిగితే దాని గురించి తనకేమీ తెలియదు కాబట్టి కామెంట్ చేయలేనని శరణ్య చెప్పింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు హలో ఇంటర్నెట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.